హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే న్యూస్. ఇంతవరకు మీరు రాజకీయ నాయకుల్ని, బిజినెస్ మ్యాన్ని మా ఇంటర్వ్యూ ద్వారా చూశారు. అయితే మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని సోమందేపల్లి మండల వ్యాప్తంగా నిర్విరామ 24 గంటలు విద్యుత్ సమస్య లేకోకుండా ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి విద్యుత్లో ఏ సమస్య లేకోకుండా చూస్తున్న సోమందేపల్లి మండల విద్యుత్ ఈ సంజీవ్ గారితో ఫేస్ టు ఫేస్ అయిపోతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే న్యూస్. సార్ థ్యాంక్ యూ. సార్ ముందుగా వచ్చేసి మా ప్రేక్షకులకు మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీ అమ్మ నాన్న ఎక్కడ ఉండేవారు, మీరు ఎక్కడ జన్మించారు, మీ బ్యాక్గ్రౌండ్ మాకు చెప్తారు. మాది ఇక్కడే పెనుగొండ తాలూకానే రొద్ద మండలము. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న తీరిపోయినారు. నా అన్న తమ్ముడు ఉన్నారు, వాళ్ళు రొద్దంలోనే ఉన్నారు. సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఓకే, అంటే రొద్దంలో ఎక్కడ సార్, ఏ మండలం? రొద్దం ప్రాపర్ టౌనే. టౌనే. ఓకే, అంటే పూర్ ఫ్యామిలీ అంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే సార్, మిడిల్ క్లాస్ అంటే మీకు వ్యవసాయం, అంటే మీ నాన్న వ్యవసాయం మెయిన్. మా నాయన అంతా మేము వ్యవసాయం చేసిన వాళ్ళే. ఓకే, మేము చదువుకుని అట్లా డిప్లొమా చదువుకొని ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అయినాం. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన కారణం ఏమంటే, మా రొద్దంలో విద్యుత్ శాఖ కరెంట్ ఆఫీసు, సెక్షన్ ఆఫీసు మా ఇంట్లో బాడుకుండే, రెంట్కుండే. అట్లా వీళ్ళతో మాకు అనుబంధం ఏర్పడింది. విద్యుత్ ఉద్యోగి మీ ఇంట్లో ఉండడం వల్ల ఆయన మీకు స్ఫూర్తి. అక్కడ ఏ గదో లైన్స్ పెట్టు, లైన్ మెర్లు అందరూ మా ఇంట్లో రెంట్కుంటారు. ఒక 10 years ఉన్నారు బాగా. అప్పుడు నేను డిప్లొమా చదువుతున్నా. అప్పటి నుంచి వీళ్ళు మాకు జస్ట్ ఫ్రెండ్స్ అయినారు అంతే. ఫ్రెండ్స్ అయ్యి అట్లా ఇంకా నేను కూడా కరెంట్ ఆఫీస్ జాయిన్ కావాలా అనే ఒక ఏం ఏర్పడే. అటువంటి ఏమంటే ఫస్ట్ ఏమంటే మేము పొలాలకు నీళ్ళు కట్టేటప్పుడు బటన్ వస్తే కరెంట్ నీళ్ళు వస్తూ ఉండే. అరే విద్యుత్ శక్తి ఇంత పవర్ఫుల్ ఉంటుందా, బటన్ వస్తేనే మనం కరెంట్ వస్తుందా, వాటర్ వస్తుందా, అంత పవర్ ఏముంది, దీని గురించి చదువుకోవాలని డిప్లొమా జాయిన్ ఎలక్ట్రికల్ జాయిన్ అయినా. అక్కడ డిప్లొమా జాయిన్ అంటే వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అని మనకు అర్థమవుతుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్, మోటార్ అవుట్, ఇండక్షన్ మోటార్ ఏమి, ఎలా పనిచేస్తుంది, జనరేటర్ అంటే ఏమి, మాకు సబ్జెక్ట్ అర్థమైంది మాకు. ఓహో ఇది కరెంట్ అని. అట్లా ఇంకా నాకు 99లో జాబ్ వచ్చింది డిపార్ట్మెంట్. మేము ఇంతకుముందే ఇక్కడ సబ్స్టేషన్ ఆడిట్ పనిచేస్తూ ఉంటుంది. పుట్టపర్తిలో 130 పనిచేసినాను 4 ఏళ్ళు. ఇంక దాంట్లో నాకు అట్లా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి మా పిల్లల్ని కూడా అట్లా చదివించుకున్నాము. మా అమ్మాయి ఇప్పుడు MBBS ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోతే మా అబ్బాయి IIT ఎలక్ట్రికల్ మద్రాసు, ఇంకా IIT మద్రాసు ఎలక్ట్రికల్ జాయిన్ అయినాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్లో ఉన్నాడు. మా అమ్మాయి MBBS అయిపోతూ ఇంటర్న్షిప్ నెల్లూరులోనే జాబ్ చేస్తూ ఉంది, అంటే ఇంటర్న్షిప్ చేస్తూ ఉంది. అట్లా ఇంకా మేము ఈ డిపార్ట్మెంట్ వల్లమే పిల్లల్ని బాగా చదివించుకున్నాను. అది నాకు పెద్ద అసెట్. మా పిల్లలే నాకు అసెట్. బాగా చదివించుకున్నాను డిపార్ట్మెంట్ ద్వారా. ఈ డిపార్ట్మెంట్ అంటే ఇంతకుముందు శాలరీ బ్రహ్మాండంగా ఇస్తూ ఉంటారు ప్రతి నెల. ఓకే, మాకు ఓకే జరిగిపోయి పిల్లలు హ్యాపీగా చదివించుకుంటాము, ఫ్యామిలీ ఉండేదాంట్లో ఉండే. ఇంకా ఈ డిపార్ట్మెంట్ మంచి టైం పాస్ అవుతుంది. అంటే ఏదో వర్క్ ఉంటుంది మాకు, ఖాళీగా అయితే మాకు ఉండదు. ఏదో ఒకటి వర్క్. మా ఆఫీసర్ కూడా అట్లే ఉండదు. మా ఆఫీసర్ మాకు డబుల్ యాక్టివ్. వాళ్ళు మొత్తం మాకు మైండ్ అంతా మార్నింగ్ లేస్తే ప్రోగ్రామ్ చేస్తారు. నువ్వు ఈ వర్క్ చేయాలి, నువ్వు ఈ వర్క్ చేయాలి, నువ్వు ఇట్లా, నువ్వు మీ స్టాఫ్ ఇట్లా మెయింటైన్ చేయాలి, మాకంతా ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ద్వారా అట్లా గెరప్ అవుతా ఉంటుంది. ఖాళీ ఏదో ఉండే ప్రసక్తే ఉండాలి. ఏదో వర్క్ ఉంటుంది మైండ్కు, ఖాళీ ఉండే ప్రసక్తే ఉండదు. చేస్తున్నాడు వర్క్ ఏదో ఒకటి. డిపార్ట్మెంట్ ఇంట్లో విద్యుత్ శాఖ వాళ్ళు పనిచేస్తుంటే బాడీకి ఉన్న వల్ల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీ అవగాహన కలిగి దీంట్లో జాబ్ వచ్చింది. అంతే, దీంట్లోనే జాబ్ చేయాలని నేను. అంటే ఇది వాళ్ళ పరిచయం కాకుండా మీకు దేంట్లో ఉద్యోగం సాధించాలి ఉంది సార్? అంతే, మనకి పెద్దగా ఐడియా ఉండదు. ఏది వ్యవసాయం పనులు చేసుకుంటూ పోతూ ఉంటుంది. కానీ మా ఇల్లు ఆ సెక్షన్ ఆఫీస్కి రెంట్కి వేయడం వల్ల వీళ్ళతో మాకు సాన్నిహిత్యం ఏర్పడింది. అంత ఏం లేదు. అంతే అట్లా జరిగిపోయి అట్లా.
సార్ అయితే ఇప్పుడు విద్యుత్ శాఖకి సంబంధించిందంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు గతంలో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు న్యూ జనరేషన్ వచ్చింది, ప్రతి ఒక్కరు అప్డేట్ అయ్యారు. అయినా కూడా కొన్ని చోట్ల చాలామంది రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, చాలా చోట్ల విద్యుత్ ఘాతాన్ని బలవుతున్నారు. అంటే దీనికి కారణం ఏంటి సార్? వాళ్ళకి అవగాహన లేక మెయిన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వైరు ఆడు ఉంటుంది సప్లై చేయాలంటే వాటికి ప్రొటెక్షన్ చూసుకోవాలా. ఆ ప్రొటెక్షన్ మెయింటైన్ చేయడం చాలామంది తక్కువ. ఇప్పుడు లైన్ ఉంటుంది, లైన్లో ఈ లైన్ ఎప్పుడు లైవ్లో ఉంటాయి. డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్ ఉంటుంది, కంట్రోల్ చేసుకోవాలా. మినిమం ప్రొటెక్షన్ ఉండాలా. అంటే ఎంసీబీ, మెయిన్ స్విచ్ అవన్నీ పెట్టాలా. తర్వాత ఫీజ్ క్యారియర్ ఉంటుంది. మీటర్ తర్వాత మేము పోల్లో నుంచి మీటర్కి ఇస్తాము కరెంటు. మీటర్ అవుట్ గోయింగ్ నుంచి ఒకటి కట్అవుట్ అంటే ఫీజు, మళ్ళీ ఎంసీబీ, మళ్ళీ మెయిన్స్, ఇవన్నీ ప్రొటెక్షన్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అవి చేస్తేనే మనకి ప్రొటెక్షన్. తర్వాత అర్థింగ్ కూడా ప్రతి ఇంటికి అర్థింగ్ ఉండాలి. ఏదైనా మెటల్ మనం ముట్టుకోనుకో అదేమో వైరు డ్యామేజ్ ఉంటుంది, మనం ముట్టుకో లోపల ఆల్రెడీ అర్థ అయిపోలేదు. అది అంటే మీ అర్త్ ఈజ్ జీరో పొటెన్షియల్. అర్త్కి రిటర్న్ కండక్టర్ లేదు, దీనికి జీరో పొటెన్షియల్. అందుకోసము వెంటనే మనం ఏం చేయాలి, అర్థం అయిపోయింటుంది. అంటే మనం టచ్ చేసే లోపల ఆల్రెడీ జీరో అయిపోయింది, జీరో పొటెన్షియల్, అటు వోల్టేజ్ ఉండదు. అట్లా మనము ప్రొటెక్షన్ వల్ల చాలామంది పల్లెల్లో ఇవన్నీ చూసుకోవడం లేదు. మేము ఇదే అవగాహన చేస్తున్నాము. విద్యుత్ వారోత్సవాలు, విద్యుత్ పొదుపు అని మా వాళ్ళు ఎవ్రీ ఇయర్ మేము ప్రోగ్రాము అవేర్నెస్. ఇప్పుడు హై స్కూల్ లెవెల్లో పిల్లలు కూడా మేము చెప్తాము, మీరు పిల్లలు మీ నాయన వాళ్ళు మీరు ఇట్లా చేయాలా ప్రొటెక్షన్ టైం. ఫస్ట్ విద్యుత్ శక్తి అంటే నేను ఏమైనా పోతున్నాను ఎక్కడ క్యాంపు అక్కడ పిల్లల దాకా పోతాను, ఏం కరెంట్ అంటే ఏమైనా ఐడియా ఉంది అంటాను. వాళ్ళు సైన్స్ స్టూడెంట్ అయితే మేము చెప్పే వాళ్ళకి అర్థమవుతుంటే మేము చెప్తాము. మెయిన్ ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకోవాలి, ప్రొటెక్షన్ ఉండాలి. ఇటు సోమందప్పులు అక్కడక్కడ నేను జాయిన్ అవ్వడం కూడా ఆడ చనిపోయినారు. కేవలం అవగాహన లేకుండానే. ఇప్పుడు ఇల్లు కడుతుంటారు, సింగిల్ వేస్ మోటర్ ఉంటుంది, ఆ మోటర్కి ఏం ప్రొటెక్షన్ ఉంటుంది, దానికి అర్థం ఉండదు. ఆ సర్వీస్ వైర్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. చాలా తడి చెల్లితో ముట్టుకుంటేనే కరెంట్ పాస్ అవుతుంది. కండక్టివిటీ, నాన్ కండక్టివిటీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలా. అవన్నీ అవగాహన లేదు. అదేం కరెంట్ మా డిపార్ట్మెంట్ ఎంతోమంది చనిపోతున్నారు. మేము తెలిసి ఇంత ప్రొటెక్షన్ ఉండి ఇంత అవగాహన ఉండి కూడా మా వాళ్ళే చనిపోతున్నారు. ఇంక ఇతరులు అంటే వాళ్ళకి అవగాహన ఉండి టచ్ చేయాలి కదా. ఇంకొకటి ఆత్రము తొందరగా అయిపోవాలని. ఇంకొకటి ఇల్లు కట్టాలంటే ఫస్ట్ సర్వీస్ వైరు ఇంటికి సర్వీస్ తీసుకొని దానికి ప్రొటెక్షన్ పెట్టుకుంటే ఈ సమస్యలు రావు. ప్రొటెక్షన్ అనేది తక్కువ, దేని ప్రొటెక్షన్, మనకి ప్రొటెక్షన్ అదే హ్యూమన్ బాడీ ప్రొటెక్షన్ అడా అది మెయింటైన్ ఆడ జీరో అవుతుంది. ఆడ వాళ్ళకేమి కరెంట్ కావాలని ఆత్రంతో ఉంటారు కాబట్టి మనం ఏం ప్రొటెక్షన్ తీసుకుంటున్నాము. ఏమన్నా అయితే ఆడ ఫీజు పోలు కదా, ఆ ఫీజు పోదాడ ఫీజు బోర్లో మెయిన్ స్విచ్ ఉంటుంది. తర్వాత ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అన్నిటి కలిపి ఏ ప్రాబ్లం వచ్చినా టక్కని పడిపోతుంది, అది పడిపోతుంది. అది 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 ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు చేయలేదు. మేము ఇప్పుడు అక్కడక్కడ మేము చెప్పి అవగాహన చేస్తున్నాము. కొంతమంది పట్టించుకుంటారు, కొంత పట్టించుకోరు. ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పగలము అంతవరకు చెప్పగలము. ఇంకా బియాండ్ మేము చెప్పలేము. బియాండ్ అంటే ఎంతవరకు ఉంటే అంతవరకు చెప్పగలము. చాలా చెప్తే వాళ్ళు బేజారు చేసుకుంటారు. అది కూడా ఉంది. మేమైతే మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తాను నేను. వినే వాళ్ళు కొందరు అయితే వినుకో కూడా చాలా అట్లా. ఓకే సార్, అయితే సోమందేపల్లి మండలానికి మీరు రాకముందు అయితే మన ఏరియాలో కావచ్చు, ఈ గ్రామంలో ముఖ్యంగా పట్టణంలో పవర్లూమ్స్ ఎక్కువ ఉన్నాయి. గతంలో అయితే లో వోల్టేజ్ సమస్య ఉండేది, సింగిల్ ఫేస్ వచ్చేది, కరెంట్ ఎప్పుడు పోతే పోయేది వచ్చేది కూడా సమస్య లేదు కదా. అయితే మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం మార్పులు చేశారు, ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేశారు? అంటే ఏం లేదు. ఇప్పుడు మేము 2001లో మేలో జాయిన్ అయినాము. దగ్గర 3 years అవుతా ఉంది. అప్పుడు ఇన్కమింగ్ మాకు చాల్కూరు నుంచి ఉండే, చాల్కూరు సబ్స్టేషన్ అంటే అది 220 kV సేవ మందిరం మెయిన్.
మెయిన్ సోర్స్ ఫర్ సోమందపల్లి. ఆ తర్వాత నెక్స్ట్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ కియా సైడ్ బిలో 132/30 kV సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాదాపు 60 కోట్లతో. అదెంత మన బడ్జెట్ మనకు ఐడియా లేదు. తర్వాత మా డిఈ గారు భూపతి సార్ ఉన్నాడు, మాకి హై టెక్నికల్ పర్సన్, హై టెక్నికల్లీ డి భూపతి గారు క్వాలిఫైడ్ పర్సన్. బాగా ఏమన్నా ఇట్లా ఈ సబ్జెక్ట్ మంచి ఇంట్రెస్ట్ కాదు సార్, ఇట్లా లో వోల్టేజ్ సార్, నాకు ఇది నా మండల పరిస్థితి, నాది ఇట్లుందంటే ఒక్కసారి వస్తాడు, మొత్తం చూస్తాడు, వచ్చి చూసి నీకు ఇది నువ్వు ఇట్లా చేసుకో అనేసి నాకు ఒక పాలసముద్రం 130 kV నుంచి ఒక ఫీడర్ నాకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన వల్ల సెకండ్ సోర్స్ వచ్చాయి నాకే ఇక్కడ సోమందపల్లి సెక్షన్కి. ఫస్ట్ చాల్కూరు, సెకండ్ది. అప్పుడు నాకేమో మ్యాక్సిమం కొద్దిగా మెయిన్ సప్లై ఫెయిల్యూర్స్ అనేది బాగా తగ్గిపోయింది. అప్పుడు పవర్ లూమ్స్కి ఏమి అప్పుడు అప్పుడప్పుడు కొంచెం సప్లై ఇంటరప్షన్ వస్తూ ఉండే, అది లేకుండా అయిపోయాయి మెయిన్. నెక్స్ట్ అది చాల్కూరు దూరం ఎక్కువ, అది దాదాపు 35 to 40 km, ఇది వచ్చి 15 km, 10-15 km అంతే ఇక్కడ మనకి. సో ఇది మనకి దగ్గర అయిపోయి వోల్టేజ్ కూడా బాగుంది అక్కడ అయిపోయి. ఆ తర్వాత చల్లపల్లిలో కొద్దిగా లో వోల్టేజ్ ఉండే సార్, ఇట్లా ఉంది సార్ అంటే అది కొన్నేళ్ళ మంది ప్రపోజల్స్ ఉండే. చల్లపల్లిలో ఒక సబ్స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది, అక్కడ లో వోల్టేజ్ కూడా తీరిపోయింది. మండ్లి, జూల్కుంట, చల్లపల్లి ఆల్మోస్ట్ అలా అంత ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓకే, అంతా మాకు ఎంత బాగానే ఉంది. కాకపోతే ఒక మేజర్ ప్రాబ్లం సోమందపల్లి ఉంది మాకు. మేజర్ ప్రాబ్లమే ఇప్పుడు ఎవరి మంత్ బిల్లులు బాగా కడతారు ఇక్కడ, కాకపోతే ఇన్ టైంలో కట్టడం లేదు. మా లాస్ట్ డేట్ వరకు పెట్టుకుంటారు. డిమాండ్ వచ్చి 66 లక్షలు నాకు, అంటే నాన్ గవర్నమెంట్. ఓన్లీ ప్రైవేట్ డిమాండ్ 60 లక్షలు ఉంది. 60 లక్షలు లాస్ట్లో ఒక 15-20 లక్షలు మిగిలిపోయిండు. వాళ్ళంతా పవర్ లూమ్స్ వాళ్ళు, టౌన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఇన్ టైంలో మేము బిల్లు 3 తారీఖు లోపల 4 లోపల బిల్లు ఇచ్చేస్తాం అందరికీ. ఇంకా డొమెస్టిక్ కూడా 7 లోపల ఇచ్చేస్తాం. మేము ఇచ్చిన 15 రోజులు టైం ఉంటుంది బిల్లు కట్టడానికి. ఆ తర్వాత ఇంకా డిస్కనెక్ట్ చేసేయడానికి 15 days టైం ఇస్తారు. మ్యాక్సిమం 30 days ఉంటుంది. ఆ 30 days లోపల అంటే లాస్ట్ డేట్లో కడతారు. లాస్ట్ డేట్లో వచ్చి కొద్దిగా ఎక్కువ మాపు వల్ల కొద్దిగా బిల్లు తీసుకున్నాడు కూడా ఎన్నని తీసుకుంటాడు. ఓ రోజు 1000 పిఆర్లు కొట్టాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ మిషన్లు హీట్ అయిపోతాయి, హ్యాంగ్ ఓవర్ అయిపోతాయి, ఇవన్నీ ఉంటాయి. మాకేమో బిల్లు ఇచ్చిన 15 days లోపలికి అందరూ జనాలు కడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఎటువంటి ఇంకా సమస్య ఉండదు. వాళ్ళ ప్రాబ్లం కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము సౌహృదయంతో తీసుకొని స్వీకరించి అప్పటికప్పుడు మేము వాళ్ళకి సాల్వ్ చేసి పంపించేస్తాం. ఎవరిని కానీ ఇక్కడ నుంచి మేము వాపస్ పంపించలేదు, ఎందుకంటే టౌన్ దూరంగా ఉంటుంది. మేము ఎప్పుడూ ఉంటాం ఇక్కడ. మేము మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతా, 9:30 స్టార్ట్ అయిందాం అనుకో, రాత్రి 7 వరకు ఉంటాము. ఎవరు వచ్చినా కూడా ఎటువంటి వ్యక్తి అయినా కానీలే, వాళ్ళు ఇల్లునే కాదు, వాళ్ళకి నీట్గా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఏమి బిల్ ప్రాబ్లమే, లైన్ ప్రాబ్లమే, ఇంకేం ప్రాబ్లమే అన్నీ సాల్వ్ చేస్తాం. కొంతమంది అప్లికేషన్ బుక్ చేసి మర్చిపోయింటారు, ఆల్రెడీ మేము సాయం చేసి రెడీకి పెట్టింటాం. ఇక్కడ వాళ్ళు వస్తేనే డిమాండ్ ఇచ్చేస్తాం, పోయి పలానా చోటు కట్టకపోని కట్టొస్తేనే సీనియర్ ప్రకారం మెటీరియల్ డ్రా చేసి వర్క్ చేస్తాం. అట్లా చేస్తున్నాం అనమాట. అంటే కొంతమంది రైతులకి నాలెడ్జ్ ఉండదు, ఊరికి అప్లికేషన్ బుక్ చేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎప్పుడో అట్లా వచ్చే లోపల మేము మొత్తం రెడీ చేసి పెట్టింటాం. ఇక్కడ వాళ్ళు తెలియకుండానే ఆ రకంగా మేము సిస్టమ్ జనరేట్ చేసినాం. ఎవరిగా ఇబ్బంది పడకూడదు. ఇప్పటికీ అప్లికేషన్ అన్ని అగ్రికల్చర్ అప్లికేషన్ పూర్తి అయిపోయినాయి, ఏం పెండింగ్ లేవు. అట్లా సర్వీస్ చేస్తున్నాం. ఓకే సార్, అయితే మనకు కస్టమర్ సోమపల్లి కావచ్చు, మండల వ్యాప్తం కావచ్చు, కరెంట్ బిల్లు మనకు ఇన్ టైంలో కట్టడం లేదు. మా ఆఫీసర్స్ కూడా నాకు అదే ప్రెజర్. నాకే సార్ అలా కట్టడం వల్ల
పబ్లిక్ కూడా ఏం ఉపయోగాలు అవి కూడా చెప్పండి. ఇప్పుడు మేము వాళ్ళు ఇన్ టైంలో కట్టుకుని వాళ్ళు పబ్లిక్ మేము సర్వీస్ చేస్తున్నాము, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము వాళ్ళకి, రెట్టింపు ఉత్సాహంతో. ఇప్పుడు మాకేమంటే మా పై ఆఫీసర్స్ సో ఉన్నప్పుడు ఎందుకు లాస్ట్ వస్తుంది ఏమి అని వాళ్ళు క్వశ్చన్. ప్రతి నెల సమస్య. ఇక్కడేమంటే అందరూ మైగ్రేషన్ అయ్యింది అనమాట, వేరే విలేజ్ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ కొంచెము జీవనోపాధులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమని చేసుకునే ఇన్ టైంలో బిల్లు కట్టేది మాత్రం వాళ్ళకి ఒక హ్యాబిట్ తక్కువ ఉంది. కొంతమంది కడతారు, కొంతమంది ఆన్లైన్లో పే చేయమని చెప్తాం. మీరు ఇక్కడే వచ్చి కట్టాలని లేదు, మీ ఇంట్లోనే కూర్చొనేసి మీ టైంలోడు ఫోన్ పే చేస్తే అయిపోయా, సింపుల్గా 1 నిమిషం అయిపోతుంది. అది కూడా మేము కొంత తరఫీ ఇస్తున్నాము పోయిన వాళ్ళందరికీ. మీరు వచ్చి కట్టేంత అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొని ఫోన్పే కట్టుకో, ఫోన్పే చేస్తే 1 నిమిషం అయిపోతుంది. మీకే తెలుసు కదా, మీరు ఎవరైతే ఎడ్యుకేషన్ వాళ్ళు అందరికీ చెప్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు మేము హిందూపూర్లో పనిచేస్తున్నాం, హిందూపూర్ టౌన్లో పనిచేస్తున్నా. అక్కడ ముదిరేడుపల్లి, మేలాపురము అక్కడ పౌర్లిమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏం చేసినామంటే నేను వాళ్ళ క్యాన్వేట్లో చెప్పి బ్యాంక్కి వాళ్ళ యొక్క సర్వీస్ నెంబరు అటాచ్ చేస్తున్నాం. 19th డేట్ ఎవరి 19th డేట్కి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెట్టుకోండి, అలా ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది వాళ్ళకి, మాకు వచ్చేస్తుంది. ఆ సిస్టమ్ పెట్టింటి మాకు చాలా డబ్బు వస్తుంది. ఓకే 19th వరకు కట్ ఆఫ్ డేట్ అది. 19th మేము బిల్లు ఇచ్చి 15 days, అది 5 days, మొత్తం 90 days అవుతుంది కదా. ఆ 19th కట్ ఆఫ్ డేట్ పెట్టేస్తాం. ఆ బ్యాంక్లో ఉంచి మాకి డబ్బులు రెమిటెన్స్ వచ్చేస్తాం, మా అకౌంట్కి వచ్చేస్తాం ఆటోమేటిక్. వాళ్ళు కట్టే పనిలే. అట్లా ఇక్కడ చెప్పిన ఇప్పుడు స్పందన తక్కువ, అవగాహన కల్పించాలి దానిలో కూడా. వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇస్తే బ్యాంకుకి వీళ్ళు సర్వీస్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ కట్ అయిపోతాయి. వాళ్ళు కట్టే అవసరం లేదు. ఎంత బిల్లు ఉంటాయంట. ఇంకొకటి బిల్లు రివిజన్స్ వస్తాయి. ఏదైనా బిల్లు ఒకటి పొరపాటు మేము వెంటనే అది తీసుకొని రిక్వెస్ట్ చేసి వాళ్ళు బిల్లు యాజ్ ఇట్ ఈస్ బిల్ చేస్తాం, మళ్ళీ లేట్ చేయకుండా. నేను వచ్చిన కొత్తలో చాలా బిల్లు కొద్దిగా ఉండే, ఎక్కువ తక్కువ మొత్తం సౌండ్ చేస్తున్నాం. ఇప్పుడు బిల్లు కంప్లైంట్ 1% కూడా రాదు. ఏదో ఒకేషనల్ కూడా వేలలో 1-2 వస్తాయి తప్ప లంసంగా రావుడు లేదు. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నాం. ఇంకోటి ఇట్లా ఏమైనా బిల్లింగ్ ప్రాబ్లం అంటే మా వాళ్ళు కూడా మా పై ఆఫీసర్ వెంటనే స్పందిస్తారు. ఎందుకు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మీటర్లో సోమందేపల్లి మండలం అన్ని 100% మీటర్ స్కానింగ్ అవుతున్నాయి. మొత్తం స్కానింగే, మాన్యువల్ రీడింగ్సే లేవు. బిల్లు వచ్చే పొరపాట్లే లేవు, ఎక్కువ తక్కువ వచ్చే పొరపాట్లు కూడా లేవు. ఇప్పుడు అట్లా మండలం అంతా చేసినాం సార్. గతంలో ఏది కూడా ఐరన్ మీటర్లు అనేది ఎక్కడ కనిపించ మాకు ఇవ్వడం. అసలు ఇప్పుడు డిజిటల్ మీటర్లు వచ్చిందా కొన్ని చోట్ల, అంటే గతంలో తీసుకుని కొందరికి ఒకరికి ఇద్దరికి 300-400 చోట 2000 5,000 బిల్లులు అలా వచ్చాయి. అది ఎలా అంటే మాన్యువల్ కొట్టింటారు సార్, అంటే స్కాన్ చేయకుండా మాన్యువల్ కొట్టారు. అప్పుడే ఒక 3 నెలల తర్వాత మొత్తం స్కాన్ చేస్తాం, అదంతా లంసం ఏంటిది కదా, కుమ్యులేటివ్ బిల్ అంతా వస్తుంది. మళ్ళీ దాన్ని రివిజన్ చేసి మళ్ళీ మేము కరెక్ట్ చేసి పంపిస్తాము. అట్లా లేకుండా ఇప్పుడు ఏ నెల బిల్లు ఆ నెల కొట్టేస్తున్నాము, ఏ నెల మీటర్ స్కానింగ్ ఆ నెలే, 2 నెలల ముందు అట్లా ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం నల్లిఫై అయిపోయింది, బిల్డింగ్ అంతా క్లీన్గా ఉంది. ఓకే సార్, ఇప్పుడు గతంలో తీసుకుంటే మనకు ప్రభుత్వాలు పక్కన పెట్టేసి, ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా పక్కన పెట్టేసి ఏ మీటర్కైనా కానీ మామూలుగా కొందరు చిన్న ఇండ్లు ఉండే వాళ్ళు ఉంటారు, పెద్ద ఇండ్లు ఉండే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొందరు ఫ్రిడ్జ్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, అన్ని కూలర్లు ఉంటాయి. ఓకే, బట్ ఏంటంటే ఏ ఇంటికి తగ్గట్టుగా ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ ఇంటికి కరెంట్ బిల్ వెళ్ళేది. ఫర్ ఎగ్జాంపుల్ 70 రూపీస్ స్టార్టింగ్ ఉండేది, 70 రూపాయల నుండి 90, 100, 200 ఇట్లా 500కి వచ్చింది వాళ్ళ కెపాసిటీని బట్టి. బట్ ఈ మధ్య ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మినిమం బ్యాలెన్స్ 400కి తీసుకుంటుంది. అంటే ఎందుకు ఇలా ఉన్నట్టు బిల్ రైజ్ అవ్వడం కారణం ఏంటి? అట్లా లేదు, మీరు ఏ ఒక్క బిల్లు తెచ్చినా చూపించండి, మీకు నేను చూపిస్తాను అనమాట. అది వాళ్ళు బిల్లు ఇస్తారు కదా, ఈ కరెంట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి అర్థం అవుతుంది టెక్నికల్గా. మేము కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమవుతుంది చెప్తే ఎంతో హ్యాపీగా పోతారు.
చూడన్నా మీది సర్వీస్ ఇది, ఈ నెల మీది ఐఆర్ అయింది, ఈ నెల మాన్యువల్ అయింది, దీనివల్ల ఇట్లా అని చెప్తే క్లీన్గా చెప్తే ఆ సిస్టంలో చూస్తే వాళ్ళు కరెక్ట్గా అర్థమై చెప్తే హ్యాపీగా వెళ్ళిపోతారు. అంటే దానిలో కొన్ని పైన లిటికేషన్ ఉంటాయి సార్. 2001 అంటే 2001 ఇచ్చి ఇది ఛార్జ్, 2009 ఇచ్చి ఛార్జ్, కొన్ని సర్చ్ ఛార్జెస్ అని కొన్ని బిల్లులు ఉన్నాయి. దాని గురించి చాలా మందికి అర్థం కావడం లేదు. అంటే అది స్లాబ్ రేటే, కొన్ని స్లాబ్స్ ఉన్నాయి, కటింగ్ స్లాబ్, సర్చ్ ఛార్జెస్ అని ఏంటంటో వస్తున్నాయి కదా. సర్చార్జ్ అంటే లేట్ మీరు బిల్లు విత్ ఇన్ టైంలో 15 డేస్ లోపు కడితే మీకు సర్చార్జ్ 10 రూపీస్ తగ్గుతుంది. ఓకే, అది వాళ్ళు పట్టించుకోవాలి. 30 వరకు కడతారు. అది సర్చార్జ్ వేస్ట్. అది మనం చెప్పిన అర్థం కాదు. మేమైతే మైక్ ప్రతి నెల మైకు 25 నుంచి 30 మధ్యలో మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నేనైతే వీధికి ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉండే బిల్లులు కట్టేది మర్చిపోయింటారు. గుర్తు వస్తుంది వాళ్ళకి, వచ్చి కట్టేస్తారు. చేయలేదు తప్పదు. మాకేమంటే దయచేసి మీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రజలకు వినియోగించుకోవడం అంటే మనస్ఫూర్తిగా మీరు సకాలంలో బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల మీరు బిల్లు మాకు చెల్లిస్తే, మా సహకరిస్తే వెరీ హ్యాపీ. మేము కూడా మీ ఎటువంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయినా కూడా మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము న్యాయ పద్ధతిలో. ఆ తర్వాత లైన్ షిఫ్టింగ్ ఇది ఎక్కడ మార్చి ఇక్కడ మార్చి అంటారు, అట్లా కాకుండా ప్రతిదానికి ఎస్టిమేట్ వేస్తున్నాము. చిన్న పని కూడా అది 10,000 కానీలే, దాన్ని కూడా అప్లికేషన్ మీసోలో బుక్ చేయించి ఎస్టిమేట్ వేసి సాంగ్ చేసి డబ్బు కట్టించి పని చేపిస్తున్నాం. అట్లా ఇంకొకటి ఏమంటే సోమందపల్లిలో ఎవ్వరు కానీ వాళ్ళ సొంత పొలంలో లైన్ లేవీలు అన్నీ రోడ్లలోకి వచ్చేసినాయి. రోడ్లోకి వచ్చినా కూడా ఇంకా రోడ్లోకి సైడ్ ఆర్మీ అంటారు. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ రోడ్లో ఉంటే దాన్ని సైడ్ ఆర్మీ అంటారు. కాదు నా బాబు అన్నా కూడా వినరు. దాన్ని కూడా వేయండి రోడ్డు, ఎక్కడ పోలేదు లైన్లో అన్ని రోడ్లు ఉండేది. ఆ రోడ్లు కూడా చిన్న రోడ్లు 10 feet 12 feet 30 feet రోడ్లు ఏవీ లేవు, మినిమం 10-12. ఆ పక్క ఈ పక్క ఆల్రెడీ అంతా వచ్చేసింటారు సబ్జా బండ్లన్నీ. ఇప్పుడు మేమేం చేయాలి, ప్రతి లైను రోడ్డు వైపు వేసుకున్నాకే చూస్తున్నాం, ఇంకేం చేయాలి, ఇంకా అట్లే చేస్తున్నాం, ఇంకా అట్లే మూవ్ అవుతున్నాము. ఏమంటే మేము కూడా కొంచెం మనం 9.1 11 meters పోల్స్ వేస్తామంటే అన్ని సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, అన్నీ సీసీ రోడ్లనే పోల్స్ వేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఆర్డిఎస్సి స్కీమ్ ఒకటి వచ్చింది కొత్తగా, సెంట్రల్ గవర్నమెంట్. అది ఇంకా ఏమన్నా ఎలక్ట్రిసిటీ అందని కాలనీలు ఉంటాయి ఆడ కొన్ని ఏరియా అక్కడ స్కాటర్ ఏరియా, వాటిని కవరప్ చేయండి అని చెప్పినారు మా ఆఫీసర్స్. అందరికీ ఈ కరెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలా, సురక్షితంగా ఉండాలా, లూజ్ లైన్ లేకుండా చేయండి, డ్యామేజ్ పోల్లు ఉంటే అవి మార్చేయండి అని చెప్పినారు. మేము నెలకి మా కంప్లైంట్లు వస్తుంటాయి, అక్కడ మాకు లూజ్ లైన్ పోలేయండి, ఇంటర్మీడియట్ పోలేయాల, ఎందుకంటే జనాలు తగులకుండా అట్లాంటివన్నీ మేము చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాంబాబు కాలనీ ఉంది, నక్కలగుట్ట కాలనీ ఉంది, కొన్ని సిడి సాయిబాబా కాలనీ నగరు, వివేకానంద నగర్ కాలనీ, నెక్స్ట్ ద్వారకామ నగరు లాస్ట్ మీదంతా ఓకే చేస్తున్నాము. ఆల్మోస్ట్ అంతా కేబుల్ మార్చేసినాము. మా దృష్టికి వచ్చిన కేబుల్ అంతా మార్చి కండక్ట్ వేసినాము. ఇంకొకటి ఏమంటే ఇట్లా అన్నీ ఉండే కదా, వాటికి ఇంకా కొన్ని పోల్స్ అక్కడక్కడ వేయాలి. ఈ ఆర్డిఎస్సి స్కీమ్లో కరప్ట్ చేయాలి అనుకున్నాము. ఆ స్కీమ్ వస్తేనే దాంట్లో అన్నీ చేస్తే మండలంలో కూడా ఎవరు కానీ మాకు పోల్ లేదు అనేటట్లు చేస్తాం. సో క్లీన్గా నీట్గా మనకొచ్చి పవర్ సప్లై ఉండాలి కాబట్టి మెయిన్ ఏమి మా వాళ్ళు మా డిపార్ట్మెంట్ ఇంటెన్షన్ ఎవ్వరు విద్యుత్ షాక్తో చనిపోకూడదని ఏము ఎవ్వరు కానీ. దానికి మేము ప్రతిరోజు బాధపడు ఆ ఫోన్ ఎందుకు పక్కన పెట్టుకుంటామంటే ఏమి యాక్సిడెంట్ అయిందో
ఏం లైన్ కట్ అయిందో అది మాకు భయము. ఎవరేం ఫోన్ చేసినా ఫస్ట్ లిఫ్ట్ చేస్తాం. అది ఏమైందో ఫస్ట్ అది ఆ సిచ్యువేషన్ ఫోన్ కాల్ మేము వింటేనే అది మంచి చెడు మాకు తెలిసిపోతుంది. మేజర్ మైనరా, మైనర్ అనుకో ఓహో ఓకే అనుకుంటాము. మాకు కూడా భయంగా ఉంటుంది లోపల. ఎంత ధైర్యం ఉన్నా కూడా మేము ప్రజలు ఎట్లా అంటే లైన్లన్నీ లైవ్లో ఉంటాయి. లైన్లు అన్నీ లైవ్లో ఉంటాయి. ఏ వ్యక్తి కూడా విద్యుత్ శక్తి చనిపోకూడదు. మీరు ఎక్కడ ఏమైనా ప్రాబ్లం వెంటనే నాకు కాల్ చేయండి. వెంటనే నా నంబర్ ఆల్మోస్ట్ మండలం అంతా తెలిసిన నా నంబర్. ఎవరు చేయకుండా కూడా నాకు చేస్తారు. అది మాత్రం నేను పబ్లిక్కి చెప్పగలను. నా నంబర్ ప్రతి ఒక్కరితో ఉంది. టక్కని చేస్తారు. సార్ ఇది మా ప్రాబ్లం అంటారు. నేను పలానా కన్సర్న్ లైన్మెన్ చెప్పి ఆడికి ఇట్లుంది అని చేస్తున్నాము. ఆల్మోస్ట్ అందరూ సహకారంతో పని చేస్తున్నాము. ఇంకా ఏమంటే ఏ విద్యుత్ శక్తికి జరగకూడదు అని ప్రతిరోజు నేను దేవుని మొక్కును. అదే ఒక ఉద్యోగిగా నా నుంచి ఒకరికి విద్యుత్ శక్తి ప్రమాదం జరగకూడదు. సాధ్యమైన వరకు అందరూ హ్యాపీగా ఉండాలా, అందులో మేము హ్యాపీగా ఉండాలా అనే కాన్సెప్ట్తో పోతున్నాము. మీరు కూడా మాకు మేము కోరుకున్నది ఏమంటే మా సోమంది మండలంలో డిమాండ్ బిల్లు మీ ఇంటికి డిమాండ్ బిల్ ఇచ్చిన 15 రోజుల లోపల మాకు బిల్లు కడితే మేమంత హ్యాపీనెస్ ఏముండదు. మా ఆఫీసర్లు కూడా బాగా స్పందిస్తున్నారు. మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు. అందరూ బాగుండరు ఇప్పుడు. ఓకే సార్, అయితే ఇప్పుడు మంచి విషయాలు చెప్పారు. డిమాండ్ ఎలా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పారు. అయితే ఇంకా కేవలం 2 ప్రశ్నలు మాత్రమే అడుగుతాం సార్. ఒకటి వచ్చేసి ఇప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ చెప్పాము, ఇందాక చెప్పాను అదే క్వశ్చన్ చేస్తున్నాం మళ్ళీ. ఎందుకంటే చాలామంది తెలిసి తప్పుదం చేస్తున్నావు, తెలియక తప్పుదం చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 4 days 5 days బ్యాక్ రొత్తమండలంలో ఒక వివాహితంగా ఈ వారంలో ఇల్లు గృహప్రవేశం ఉండింది. ఆమెది కొత్త ఇల్లుకి నీరు కట్టడానికి వెళ్ళి కరెంట్ విద్యుత్ చనిపోయింది. చాలామందికి అంటే విద్యుత్ ఉందని తెలిసి అంటే స్టేవేర్లో కరెంట్ ఎలా ప్రవహిస్తుంది ఏం పరిస్థితి. చాలామంది చోట రైతులు పొలాల్లో చనిపోతున్నారు. ఎక్కడ చూసినట్టే చాలా చోట్ల ప్రమాదం జరిగింది విద్యుత్తోనే అంటున్నారు. కానీ ప్రమాదం రావడానికి కారణం ఏంటి, వాళ్ళకి అవగాహన ఇంకా ఎలా కల్పిస్తే బాగుంటుంది అంటారు? అది ఓకే, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను కదా. ఇప్పుడు పోల్ నుంచి సర్వీస్ వారు మీటర్కి వస్తుంది, లేదంటే రైతు అయితే స్టార్టర్కి వస్తుంది. స్టార్టర్ నుంచి మోటార్కి పోతుంది. ఆ స్టార్టర్ నుంచి మెయిన్ ఫీజ్ కట్అవుట్ పోతుంది. కట్అవుట్ ద్వారా మోటార్ స్టార్టర్ రిలే వాటి ప్రొటెక్షన్ ఉంటుంది. రిలే ఆఫ్టర్ మోటార్ పోతుంది. ఇది సిస్టమేటిక్ ఉంటుంది. ఆ సిస్టమేటిక్లో ఇప్పుడు పోలే ఒకటి జరిగా నైట్ పోయినాను రోజు. వైరు కట్అవుట్ ఉంది కదా, లూజ్గా ఉంది. వైరు లూజ్గా ఉంది, టైట్ చేయకుండా లూజ్ ఉంది. ఆ లూజ్ వల్ల ఆడ హీట్ వస్తుంది. హీట్ అయ్యి ఆ కండక్టర్ చుట్టూరా ఇన్సులేషన్ ఉంటుంది, అది బర్న్ అయింది. బర్న్ అయినప్పుడు చెయ్యి ఆడ ఫీజ్ తీసుకొని పోతాడు. లైవ్ మనదంతా కండక్టర్ బాడీ అంతా మన కండక్టర్ భూమికి అటాచ్లో ఉంటుంది. మన ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. అట్లా టచ్ చేసినా అట్లే కరెంట్ పాస్ అయింది. మేము ఏం చేసాం అట్లా అవన్నీ మేము ఎలా చూసుకోలేం. ఇప్పుడు మా లైన్లు మేము చూసుకున్నాం. ఆ స్టార్టర్లు ఆ ఫీజులు అవన్నీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కదా. చెప్పండి మీరే. నేనే నా ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. జాగ్రత్త ఉండాలి. నల్లగా అయింది కదా, నల్లగా అయితే మీ ఇన్ఫ్లేషన్ పోయింది. అది లైవ్ ఉంది, ఆడ టచ్ అవుతుంది. అందులో ఒక్కడే ఉంటాడు ఆడ. వేరే వాళ్ళు ఉంటే సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఆయన కాదు, ఒకడే మోటార్ ఆన్ చేసాక. ఇట్లా ప్రాబ్లం మాకు ఎంత బాధ అవుతుందంటే అన్యాయం మనిషి పైన బాధ అవుతుంది మాకు. మా డిపార్ట్మెంట్ తప్పిదం లేకుండానే జరుగుతున్నాయి. కానీ లాస్ట్లో ప్రమాదం జరిగిన తర్వాత విద్యుత్ శక్తి వల్ల చనిపోయిన వస్తుంది. కానీ ఎందుకని తర్వాత తెలుస్తుంది. అట్లా వస్తుంది. కానీ ఆడ ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏమి అట్లుంటుంది. ఇప్పుడు అక్కడ ఒద్దుపుకుంట్లో మళ్ళీ పక్కన సడన్గా పోయి లైవ్లో ఉండగా దాన్ని నువ్వు
నువ్వు పట్టుకొని ఫీజెస్ అయిపోతే ఎట్లయితుంది 11 కేవ్ లైన్ని లైన్ పోతూ ఉంది. దాంట్లో ఏవి ఇచ్చింది, ఆ ఏవి ఇచ్చినది ఈ నువ్వు ఎక్కిన పోల్ మాత్రం ప్రొటెక్షన్ అది ఓపెన్ అవుతుంది. ఆ పైన లైవ్ పోతుంది కదా, ఆ లైవ్ దానికి వచ్చింది కదా, మనం దాన్ని ముట్టుకోకూడదు కదా. ఎట్లా ఇట్లయితే మేము ఏం చేయాలి దీన్ని? కాదు ఇంకో ఒకటి, ఇప్పుడు 7 గంటలు 9 గంటలు విద్యుత్ ఇస్తాము. ఒక రోజు ఒక పూట లేకపోతే ఏం కాదు, కానీ మనిషి లేకపోతే ఉండాలి కదా. పొద్దునే కాల్స్ వస్తాం మాకు, రైతుల నుంచి వచ్చే కాల్స్ నాకే, సార్ మాది ఇట్లా చూసిపోయిందండి. ఇంకొకటి, మేము 3 ఫేస్ 8 గంటలకు ఆన్ చేస్తాం, 3 గంటలు కట్ చేస్తాం. ఓకేనా? ఈ మధ్యలో వాళ్ళ మీ ఫీజ్ ముందుగా చూసుకోరు. ఇప్పుడు సప్లై వచ్చినా కూడా పోతారు అటుకి, ఆడు ఫీజు పోయి ఉంటుంది, ఏదో గాలికో పోయి ఉంటుంది, ఏదో పోయి ఉంటుంది. అప్పుడే వాళ్ళు లైన్ ఆఫ్ చేయని మాకు ప్రెజర్ చేస్తారు. మిగతా వాళ్ళని బోర్డులు రన్నింగ్లో ఉంటాయి, 100 అన్నీ ఆన్లో ఉంటాయి, అన్ని బోర్డులు ఆన్ ఉంటాయి. మేము ఆఫ్ చేస్తామనుకో ఆవిడ కరెంట్ వెళ్ళిపోయింటారు. ఒక్కడి వల్ల అందరూ డిస్టర్బ్ అవుతుంది. లోడ్ వల్ల ఇక్కడ సబ్స్టేషన్ ఎక్విప్మెంట్ కూడా ప్రాబ్లం వస్తుంది. లైవ్లో దేన్ని మనం టచ్ చేయకూడదు, లోడ్ ఉంటుంది. కానీ అక్కడ ప్రెజర్, నా పంట ఎండిపోతుంది చూసి ఒక రోజులు పంట ఎండిపోతావు. ఓపిక ఉంటుంది మనిషికి, ఓపిక ఉండ పని చెప్తుంటాను వింటారు. ఇంకోటి వాటర్ వర్క్స్, విలేజ్లో బోరు ట్యాంక్ లేవు, ఊరికే మోటార్ ఆన్ చేస్తేనే కుళాయిలు పోతుంటాయి నీళ్ళు. వాటిని మనం ఏం చేయలేము. అది ఓవర్ ట్యాంక్ ఉంటే ఆ ఓవర్ ట్యాంక్ నింపుకుంటే మనం మోటార్ ఆఫ్ చేయొచ్చు. ఆడ నీళ్ళు ఉంటాయి, కొలాయి ద్వారా వస్తుంది. కానీ ఓవర్ ట్యాంక్ లేవు ఆల్మోస్ట్ ఆల్ విలేజ్లో టౌన్లో ఉన్నాయి, లేవు. అందుకోసం వాటర్ వర్క్స్ ఫీజు పెడితే కంపల్సరీ ఆఫ్ చేయలేడు. లేదంటే ఇంకా పబ్లిక్ వస్తారు, పబ్లిక్ అది వాటర్ వర్క్స్ పబ్లిక్ సర్వీస్, అది ప్రాబ్లం అవుతుంది. ఆవిడ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఆవిడ ఎంతో బాధపడి ఇంకా వాటర్ వర్క్స్ కదా పాపం ప్రజల సర్లే ఆఫ్ చేస్తాం. అట్లా అంటే ఇట్లా ఆఫ్ చేసుకుంటూ పోతూ ఉంటే మేము ఎట్లా రైతులకు విద్యుత్ శక్తి క్వాలిటీ పవర్ అది కూడా సమస్య. మేము కూడా కంట్రోల్ చేస్తుంటాం. కరెంట్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రం మీ సమస్యలు ఏమైనా చూసుకోమని రైతులకి సలహా. ఇప్పుడు మిగతా టైం ఉంటుంది, 3 గంటలకు పోతుంది, ఒకసారి చూసుకొని పోతే మేము కరెంట్ వచ్చే లోపలే అంత బాగుందంటే ఓకే. అట్లా చూసుకుంటే అప్పుడు సింగిల్ ఫేస్లో మేము ఎల్సి ఇస్తాం. సింగిల్ ఫేస్లో పోయినా కూడా రైతులకి డిస్టర్బ్ ఉండాలి, ఎవరి పంటలో ఏముంటే డిస్టర్బ్ కావు. 3 ఫేస్లో ప్రాబ్లం అవుతుంది, 3 ఫేస్లో చాలా ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అయితే మనకు విడి చెప్పారు బాగానే ఉంది. ఇంకా మీ ఉద్యోగం గురించి తీసుకున్నామంటే ఎండ లేదు, గాలి లేదు, వాన లేదు, దూరం లేదు, 24 hours సర్వీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తూ ఉంటాం, మహిళలు కావచ్చు. నేను చాలాసార్లు చూసాను, లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మంచి ఒక సీన్ వస్తుంటుంది, క్రికెట్ లాస్ట్ ఎండింగ్మెంట్, ఒక బాల్ 2 రన్లు కొట్టాలి, 3 రన్లు కొట్టాలి, ఆ టెన్షన్. ఇంకొందరు సీరియల్ కొన్ని పేర్లతో టెన్షన్ కోసం హీరోయిన్ అయిపోతాను. అలాంటి టైంలో టక్కని కరెంట్ పోతుంది. మేమంటే ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఉండేవాళ్ళు లేని వాళ్ళు ఏమన్నా కానీ ఇంట్లో హ్యాపీగా కూర్చొని టీవీలో ఫ్యాన్లు వేసుకొని కూలర్ వేసుకొని చూస్తూ ఉంటాం. అంటే కరెంట్ పోగానే మిమ్మల్ని తిట్టుకుంటాం, వీళ్ళు కట్ చేసిరి అనే విధంగా, ఇప్పుడే పోవాలని నానా శాపనాలు పెడుతుంటారు. బట్ ఇంట్లో ఉండేవాళ్ళు మేము అక్కడైతే పరోక్షంగా ప్రత్యక్షంగా మీ కరెంట్ వాళ్ళు చేసే 24 గంటలు టౌన్తో చెలగాటమే. సో ఈ అనుభవం, ఈ ఉద్యోగం ఎలా చేస్తుంటారు, మీ కష్టాలు కొన్ని చెప్పండి సార్. ప్రతి ఒక్క లైన్ మీద కష్టాలు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు టీవీ చూస్తుంటారు, మీకు సప్లై పోతుంది అంటే ఆ ట్రాన్స్ఫర్లో 3 ఫీజులు ఉంటాయి, 6 వైపు 3 ఫీజులు, ఓ ఫీజు పోతుంది. ఆ ఏరియా కరెంట్ ఉండాలి, పక్కలో ఉంటుంది. అప్పుడు ఆ ఫీజు ఏంటంటే ఆఫ్ చేయాలి. లోడ్ పైన లోడ్ వేసాక కాబట్టి ఏమి ఓపెన్ చేసి ఏమి అప్పుడు 3 ఫీజులు కట్ చేసి వేస్తాం. కొంతమంది అట్లా వేస్తారు, డైరెక్ట్ ఆఫ్ చేయకోకుండా అట్లా వేస్తారు. అట్లా డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇప్పుడు అది ఎప్పుడు పోతుందో లైన్ మీద తెలియదు. లైన్ మీద ఇంట్లో ఉంటాడు, నేను బయట ఆడ ఉంటాడు. మేము ఫోన్ చేసి మీకు పంపించాలి కదా, ఆ గ్యాప్లో మీకు లేట్ అవుతుంది. అంత తప్పితే ఏమీ లేదు. కానీ మీకు అదే మీ కరెంట్ ఇవ్వాలి మేము.
ఇవ్వాల్సిందే. మాదేం ఏమో 24/7 అని పెట్టినాం. మా ఆఫీసర్స్ టు మెయింటైన్ పవర్ ఫర్ ద పబ్లిక్ 24/7 అని పెట్టేసినది. మా వాళ్ళకి ఆఫీసర్లు మేము అనుకూలంగా ఉండాలి, మేము ఖచ్చితంగా అట్లా మ్యాక్సిమం అన్నిటికీ పెట్టుంటాం. అధికారులు చెప్పింది వినాలి, ఉండాలా, పబ్లిక్ మెయింటైన్ చేయాలా, ఆఫీసర్లు మాట వినాలా, అందరు కొరడి కలుసుకొని పోవాలా, లైన్మెంట్లు కలుపుకొని పోవాలా. వెంటనే వచ్చి ఫీజు చేస్తే ఆ గ్యాప్ వస్తుంది నీకు. అంటే నేను గ్యాప్ గురించి చెప్పలేదు సార్, అంటే చాలా మంది లైన్ మెన్లు కూడా తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా జరిగాయి. చాలా జరుగుతుంది. శాఖ అంటేనే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మేము సేఫ్టీ బెల్ట్ ఇస్తున్నాం. ఫస్ట్ సేఫ్టీ బెల్ట్ వేసుకొని పోలెక్కి ఆడ హుక్ తగిలేస్తే కాలు కింద జారినా కూడా ఆడే ఉంటాడు, కింద పడ్డాడు, అది సేఫ్టీ బెల్ట్. ఆ తర్వాత అర్త్ రాడ్ అంటాం. మన పోల్ ఎక్కాలంటే ఫస్ట్ ఆ పోల్ సప్లై లేకుండా చూసుకొని ఎక్కాల. అయినా కూడా బై మిస్టేక్ అది కంటికి కరెంట్ అనేది కంటికి కనిపించదు, దాని ఎఫెక్ట్ మనకి తెలుస్తుంది. అని చెప్పింది ఇలా 2 feet అర్త్ రాడ్ పై నుంచి కింద వరకు వైర్ వచ్చి ఉంటుంది. కింద ఒక చిన్న రాడ్ పెట్టి ఆడ కొట్టి ఆడ పైన అర్త్ రాడ్ తగిలిస్తాం. ఎటువైపు ఎక్కుతున్నామో అటువైపు తగిలించుకొని ఆడ పని చేస్తాం. అక్కడ ఏమన్నా పొరపాటున సప్లై ఉంది అనుకో, అది ఆల్రెడీ ఇట్లా అర్త్ రాడ్ తగిలిస్తేనే అది స్పార్క్ వస్తుంది, మనం ఏంటి దిగేస్తాము. అదొక సేఫ్టీ. అర్త్ రాడ్ సేఫ్టీ, లైన్ మెన్కో సేఫ్టీ బెల్ట్. ఇంకా లైన్ టెస్టర్స్ వచ్చినాయి. లైన్ ఇట్లా జోలు పెట్టుకొని పోతే ఆ దగ్గర పోతేనే దాంట్లో పవర్ ఉంటే అప్పుడు లైట్ పడుతుంది, కింద దిగుతారు. అవన్నీ సేఫ్టీ ఉన్నాయి. ఇప్పుడు చాలా మటుకు ప్రమాదాలు లేకుండా చేసినాము, ఇంకా చేయబోతున్నాం. ఏమి ప్రమాదాలు ఎవరికి మాకు కానీ మా డిపార్ట్మెంట్ కానీ ఇతరులు కానీ మా ప్రాణం అంతే వాళ్ళ ప్రాణం అంతే. విప్లవాక మార్పులు తీసుకొచ్చామంటారు. ఖచ్చితంగా మా ఆఫీసర్లు అదే ఎవరికి ఏమి జరగకూడదు, విద్యుత్ అంటే భయపడకూడదు. కాకపోతే ప్రొటెక్షన్ మెయింటైన్ చేయాలి. ఎవరింటికి వాళ్ళు ప్రొటెక్షన్ మెయింటైన్ చేస్తే అర్థంగా ఉంటే బాగుంటుంది. సొంత నిర్ణయాలు చేయకూడదు. నిజం చేసుకోకూడదు. 1 hour 2 hours లేట్ అయినా కూడా మేము అందుబాటులో చేస్తాము తప్పకుండా. ఓకే సార్, అయితే చివరిగా ఇప్పుడు మా స్టార్ జే మన న్యూస్ ద్వారా సుమందపల్లి మండల వ్యాప్తంగా టోటల్ ప్రజలందరికీ మీ విద్యుత్ శాఖ నుంచి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేహం ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని ఫస్ట్ కోరిక. ఓకే సార్, మేము వాళ్ళని కోరుకుంటాము, మా ప్రజలు అట్లా ఉండాలి మేము కోరుకుంటాము. ఎవరు కానీ విద్యుత్ ప్రమాదం జరగకూడదు. లైన్స్ టక్కన ఉండి లైన్ కట్టయిపోతుంది. అట్లా కూడా కాకుండా మేము ప్రతిరోజు దేవుని కోరుకుందామంటే, నేను పనిచేసే మండలంలో మనస్ఫూర్తి చెప్తున్నా, నేను చేసే ప్రతి మండలంలో నా మండలంలో ఎవరికి విద్యుత్ శక్తి ప్రమాదం జరగకూడదు, సక్రమంగా పనులైపోవాలా, ఇదే నేను కోరుకున్నది. మీకు 24/7 ఇవ్వాలనే కోరిక ఉంది. అది మ్యాక్సిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. 24/7 24 గంటలు కరెంట్ ఇవ్వాలని మా కోరిక, మా ఇంటెన్షను, మా ఆఫీసర్ల కోరిక, మా కోరిక. ఆఫీసర్ల కోరికే మేము నెరవేర్చేది. వాళ్ళు చెప్పిన మేము చేస్తూ ఉంటే వాళ్ళకి మేము అందించినట్లయితుంది. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి మేము చేసే పని దాని ఏమో వాళ్ళు తెలిసిపోతుంది. అక్కడేమి ఓకే అక్కడంతా జరిగిపోతుంది. మా డైలీ యాక్టివిటీ వాళ్ళకి తెలిసిపోతుంది. మేము ఏం చేసేది కూడా మా వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఉంటారు. ఇప్పుడు ఉంటాం ఈడ మండలానికి, ఇప్పుడు టౌన్ దూరంగా ఉంది. ఎవరో సర్లే నాకు కానీ నేను ఎవడన్నా ఇంటికి పోవచ్చు. నేను అట్లా పోయలేదు. నా టైమింగ్ ఊరుకుంటాను, ఇంకా ఎక్కువ టైం ఉంటాను. ఇంకొకటి మీరు నమ్ముతారు లేదో, నా పర్సనల్ ఒకటి చెప్తున్నాను. నా భార్య ఏముంటుందంటే, నాకు బుద్ధి ఉంటే మీ కరెంట్ వాళ్ళకి పిల్లని తెచ్చుకోను అంటుంది. అంటే మీకు ఎవడంటే పోతుంటారు మీరు. నాయన సార్ తాండాలో కరెంట్ పోయింది, 12 గంటలు ఫోన్ చేస్తున్నాడు. లైన్ మేనేజర్ నాకు చేస్తున్నాడు. ఫోన్ చేసి నేను వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నాను సార్, నాకు లైన్ మ్యాన్ పంపించి నాకు కరెంట్ కావాలంటాడు. నువ్వు లైన్ మ్యాన్ ఫోన్ పెడితేనే కదా నేను లైన్ మ్యాన్ చెప్పేదంటే విండో. నేను రికార్డ్ చేసుకుంటున్నాను సార్ వాయిస్ ఉంటాడు.
నువ్వు రికార్డ్ చేసుకో, నువ్వు ఫోన్ పెడితేనే కదా బాబు నేను లైన్మెన్ చెప్పేది. ఆ ఫోన్ కట్టయితే ఇంకో ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఫోన్లో కూడా ఎట్లా చెప్పాలి నేను? కుదరదు. ఆయన ఇంటెన్షన్ ఫస్ట్ ఒక ఏకి చెప్పేస్తే ఆయన చూసుకుంటాలే అని ఆయన బాధ. సరే నీకు కరెంట్ కావాలి కదా, ఒక అర్ధ గంట అటు ఇటు నీకు కరెంట్ మేము అందుబాటు చేస్తాం. ఆ రోజు రమేష్ లేట్కి ఊరికి పోయిండా, నేను మా లైన్ మేము ఇద్దరు బయలుదేరినాం. వచ్చాక మళ్ళీ రమేష్ వచ్చా, నేను ఉన్నాను లేను సార్ అని మళ్ళీ ఆయన పోయి చేసి వచ్చినాడు. జస్ట్ ఈ కేబుల్ ఉంటుంది, కేబుల్ కట్ అయిపోయింది. అది ఇప్పుడు ఏమి ఆర్డీసీ స్కీమ్ ఉంది కదా, ఈ కేబుల్ అంతా తీసేసి మొత్తం విలేజ్ అంతా కండక్టర్ వేసి, ఇంపార్టెంట్ ఏమిటి సార్, మన మండల హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీలో ఎట్లా 24 hours కరెంట్ ఉంటుందో అదే సిస్టమ్ను విలేజ్ లెవెల్ తీసుకోవాలని, ఇదే నెట్వర్క్ని విలేజ్ కూడా మెయింటైన్ చేయాలని మా డిపార్ట్మెంట్ ఇంటెన్షన్. అంటే విలేజర్స్ అంతా పవర్లు కూలి రాకుండా అక్కడే వాళ్ళు పవర్లు మెయింటైన్ చేసుకోవచ్చు, అక్కడే పెట్టుకోవచ్చు. అట్లా చేయాలని టౌన్లో అయితే ఏ పవర్ ఉంటుందో మనకు 24 hours లైన్ ఎలా 3 phase లైన్ ఉందో విలేజ్ కూడా 3 phase ఇది ఉండేటువంటి అగ్రికల్చర్ లైన్ అట్లే ఉంటుంది. అది కాకుండా సపరేట్ సబ్స్టేషన్ నుంచి ఓ లైన్ వేసుకుంటూ పోతాం. మొత్తం విలేజ్ అంతా 24 hours వేసి తర్వాత ఆ కేబుల్ ఉంటుంది, ఏబీ కేబుల్ అంటాం. ఆ ఏబీ కేబుల్ ఉంది కదా నల్లది ఇట్లా ట్విస్టింగ్, అదేమి కొన్ని అది 10 years 15 years తర్వాత ఏమైంది ఆ ఇన్స్టలేషన్ డ్యామేజ్ అయిపోతుంది, అది పౌటు రాలిపోతుంది. అప్పుడేమి కండక్టింగ్ టచ్ అవుతుంది, అది షార్ట్ అయిపోతుంది. 2 phases షార్ట్ అయితే ఏమి ఫీజ్ పోతుంది, వాళ్ళకి సప్లై పోతాం, ఇంటరప్షన్ వస్తుంది. ఆ కేబుల్ అంతా రిమూవ్ చేసి కండక్టర్ విడివిడిగా మన టౌన్లో ఎట్లా విడివిడిగా ఉందో అట్లా లాగాలని ఆల్రెడీ నీట్గా తయారైపోయింది. చేస్తారు 1 year 2 yearsలో విలేజ్లో కూడా 24/7 పవర్ మెయింటైన్ చేసే సిస్టమ్ వస్తుంది వితిన్ 1 yearలో. ఓకే ఓకే అయితే సార్ మంచి అమూల్యమైన సలహాలు సందేశాలతో పాటు మీ కష్ట నష్టాలను మాతో పంచుకున్నారు. అయితే సోమందేపల్లి మండల వాసులకు మా స్టార్ జేఎం న్యూస్ ద్వారా మన సోమందేపల్లి మండల విద్యుత్ ఏఈ గారు ఒకే ఒక కోరిక కోరారండి. అదేంటంటే ప్రతి ఒక్కరు ప్రతి నెల తమ బిల్లు చివరన అంటే ప్రతి నెల 30-31 తేదీ రోజు కాకోకుండా ముందుగా సకాలంలో కట్టి వారికి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఇంకా డబుల్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం కాకుండా నాణ్యమైన కరెంట్ అందిస్తారు. వాళ్ళ ప్రాణాలని సైతం వాళ్ళు అడ్డుపెట్టి మన కోసం 24 గంటలు బై 27 అంటే 7 రోజుల్లో 24 గంటలు మన కోసం కష్టపడి పనిచేస్తారు. మనం యొక్క చిన్న సాయం చేయలేమా? ప్రతిసారి కరెంట్ బిల్ అయితే కట్టాల్సిందే, ఖచ్చితంగా కట్టాలి. మేము ఇచ్చిన లేదు డిమాండ్ బిల్ ఉంటుంది, అట్లా గడువు తేదీ బిల్ ఇచ్చిన 15 daysలోనే దాంట్లో డేట్ పడుతుంది బిల్లోనే గడువు తేదీ అని. సో సార్ చెప్పిన ఆ గడువు తేదీ అనేది గుర్తుపెట్టుకుని వచ్చి కట్టేస్తే రాని వాళ్ళు జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది. ప్రతిదీ ఫోన్ పే ద్వారా సార్ చేస్తారు, ఏం చేయాలని మీకు తెలుసు. కాకపోతే ఒక మా స్టార్ జేఎం మనం న్యూస్ ద్వారా మరియు ఒక ఏఈ గారు కరెంట్ విద్యుత్ ఏఈ గారితో ఒక చిన్న రిక్వెస్ట్, అంటే మేము ఇచ్చే సలహా సూచన ఏంటంటే ఎవరైనా కానీ తమ ఇళ్లలో కానీ పొలాల్లో కానీ సొంతంగా కరెంట్ మీద ప్రయోగాలు చేయకండి. సంబంధిత అధికారులకు ఒక మాట ఫోన్ చేసి 5-10 నిమిషాలతో ఏం నిలిచిపోదు, కానీ 5-10 నిమిషాల్లో మనం ఆత్రపడి చేసామంటే ఒక జీవితం నాశమైపోతుంది. ఒక జీవితం నిండు ప్రాణం బలైందంటే ఏదైనా వెనక్కి వస్తుందని ఒక ప్రాణం రాదు. మళ్ళీ నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మళ్ళీ నమ్ముకొని బతుకుని చాలామంది ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా మీ భార్య పిల్లల గురించి, మీ కుటుంబం గురించి, మీ అమ్మ నాన్న గురించి పాటు మీ గురించి కూడా కాస్త ఆలోచించి ఆవేశం కాకోకుండా ఆలోచనతో పనిచేయాలని చెప్పేసి డిమాండ్ నోటీస్ అంటే కరెంటు బిల్లు సకాలంలో మీరు ముందుగానే కట్టేయాలని ఒక మనవి. రెండవ మనవి ఏంటంటే దయచేసి ఎవరు కానీ కరెంటుతో చెలగాటం ఆడకండి. ప్రతి ఒక్కరూ నిండు నీరుల్లో సుఖ సంతోషం ఉండాలని ఏఈ గారు కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ నా మండలంలో ఎవరో కానీ కరెంటుతో చనిపోకూడదు, ప్రతి ఒక్క సుఖ సంతోషం వాళ్ళ పనులన్నీ కావాలని కోరుకుంటాను. సో ఆయన కోరిక ప్రకారం కూడా మా స్టార్ జే మనం కూడా ఇచ్చిన ఒక చిన్న ఇంటర్వ్యూ మీరు గౌరవించి ఆ సార్ చెప్పిన విధంగా చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరి తీరాలనేసి మనం స్టార్ జే మీతో కోరుకుంటోంది. ఈరోజు ఈ అధికారితో మీరు చూస్తున్న ఈ ఇంటర్వ్యూ చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలని, చాలామంది దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, మీలో కూడా మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే ఇంటర్వ్యూతో మరో వ్యక్తితో కలిసి మీకు పరిచయం చేయబోతాం. అంతవరకు సెలవు, నమస్కారం.